ఏమ్మా చెప్పండి, పర్లేదు. ఇప్పుడే కదా చెప్పాల్సింది, ఇంకా తర్వాత ఏం చెప్తారు మీరు? నిజమే, అటువంటి వ్యక్తిత్వము. బ్రహ్మంతో మాట్లాడితే కూడా మాకు సంతోషంగా ఉంటుంది. అంటే కొందరితో మాట్లాడితే ఎందుకు మాట్లాడినామో అనిపిస్తుంటుంది. అట్లా చాలా సున్నితమైన వ్యక్తి. ఏదైనా పని ఇచ్చినా కూడా పని కొంచెం బాధ్యతగా చేస్తాడు. నేను చెప్తున్నా, నేను ఎవరని తెలుసా మీకు? నేను ఇన్స్పెక్టర్ అన్నమాట, డిటిసి వినయ్ కుమార్ రెడ్డి నా పేరు. నేను ముందే చెప్పిండాల్సింది, కానీ ముందే చెప్తే ఏదో స్పీచ్ ఇచ్చినట్టు ఉంటుంది. మీ పలానా పలానా అంటే. మన అడిషనల్ ఎస్పీ గారు కూడా వస్తారు, సుధాకర్ సారు, ఆయన కూడా మాట్లాడతాడు. ఆదివారం కావడము, ఇన్ని రోజులు ఎలక్షన్స్లో విపరీతమైన శ్రమ పడటము, వీటన్నిటి వల్ల కొంచెం అందులో ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు కూడా ఉన్నాయి కాబట్టి కొంత అంతా రిలాక్స్ అయి ఉన్నారు. కానీ వాస్తవంగా అంతా రిలాక్స్ అయిపోయిన తర్వాత డిటీసీకి ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, చట్టాలు మారినాయి. మేజర్ చట్టాలు 3 కూడా ఐపీసీ ఇట్లా ఉండేవి మారినాయి. సో 1వ తేదీ నుంచి అమల్లో వస్తున్నాయి, అంటే రేపటి నుంచే. సో సెక్షన్ నంబర్లు ఇవన్నీ మారిపోయినాయి. అవన్నీ తెలుసుకునే దానికి దాదాపు ఒక 15-20 రోజుల నుంచి, ఎలక్షన్ అయినప్పటి నుంచి కొంచెం బిజీగా ఉన్నాం. లాస్ట్లో చట్టాలు కూడా కొంతమేరకు తెలుసుకొని రిటైర్ అవుతున్నాడు. కొత్త చట్టాలు కూడా, అది కూడా కొంతమేరకు. అది రిటైర్ అయిన తర్వాత ఒక్కసారి మైండ్ పనిచేయదు, మరి ప్రశాంతత ఎక్కువ అయిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు వాస్తవంగా మేము ఎప్పుడన్నా జనరల్గా మాట్లాడుతున్నా, వాస్తవంగా ఎప్పుడన్నా మాకు సెలవు రాలేదు, మాకు ఇవ్వలేదు, ఫ్రీగా లేమని చెప్పి విపరీతంగా బాధపడుతూ ఉంటాము. ఎప్పుడన్నా ఒక 4 రోజులు సెలవు తీసుకుంటే చాలా సంతోషపడతాము. ఫస్ట్ రోజు మంచిగా బాగా నిద్రపోతాము, రండి బాగా నిద్రపోతాము, చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అబ్బా సెలవు వచ్చింది ఈరోజు అని చెప్పి. మాకు కొన్ని టైమింగ్స్ పక్కా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్స్ అటువంటి ఏముండవు సెలవులో, కాబట్టి కొంచెం బాగా రిలాక్స్ అవుతాం. 2వ రోజు సగం నిద్ర వస్తుంది, 3వ రోజు నిద్ర రాదు. నిద్ర రాదు మళ్ళీ ఎప్పుడెప్పుడు బిజీ కావాలా అని మన బాడీ సహకరించదు. అటువంటిది పోలీస్ ఉద్యోగం. ఈ సందర్భంగా బ్రహ్మం సేవలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాము బ్రహ్మం ఇక్కడ టీటీసీలో? 2 సంవత్సరాల నుంచి టీటీసీలో బాగా చేశాడు. సో రాజంపేట నేటివ్ ప్లేస్ కావడం వల్ల అన్నమయ్యకి వెళ్ళిపోయాడు. సో రాజంపేట వెళ్ళిపోతే, వాస్తవంగా రాజంపేట వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ అంటారు, కానీ ఎందుకో బ్రహ్మంకు లేవు కదా. బ్రహ్మంకు కడపలో తిరగడం వల్లేమో బ్రహ్మంకు ఆ తెలివితేటలు లేవు. మంచి నిదానస్తుడు, మంచి వ్యక్తి. మేము కాస్త బ్రహ్మం ఉన్నాడంటే కూడా కొంచెము సరే. ఇప్పుడు బ్రహ్మం కాకుండా ఇంకా 1-2 ఉన్నారు ఎస్ఐలు, కానీ బ్రహ్మం ఉన్నాడంటే కొంచెం ధైర్యం. బ్రహ్మం అది కొంచెం మెయింటైన్ చేసుకుంటాడు, అది చెప్పిన పని చేస్తాడు, తప్పించుకొని పోడు. ఇటువంటివి కూడా మాకు అన్ని నమ్మకం. అంటే మీరేమంటారు? కరెక్టేనా? ఎవరన్నా మాట్లాడతారా? అవును, మీరే మాట్లాడాలా? మాట్లాడవా మనవాడా? చూడు, నీకు ఇంత అవకాశం వచ్చింది. కొడుకులు ఎవరు? వెరీ గుడ్. మాట్లాడతావా? నీకు అవకాశం ఇది.